వెల్కమ్ టు ది పాయింట్. ఐటీ రాజధాని బెంగళూరు మంచినీటి కొరతతో అల్లాడిపోతోంది. రోజు 50 కోట్ల లీటర్ల నీటి కొరతతో బెంగళూరులో జనం అలమటించిపోతున్నారు. ఐటీ ఉద్యోగులను మీ ఊరెళ్ళి వర్క్ ఫ్రం హోమ్ చేసుకోండి అంటూ కంపెనీలు పంపించేసేంత దారుణమైన పరిస్థితి బెంగళూరులో ఉంది. ముందే మేల్కొని నీటిని పొదుపుగా వాడుకోకపోతే బెంగళూరు లాంటి పరిస్థితి హైదరాబాద్లోనూ ముంచుకొచ్చే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో గత 6 నెలల్లో 57% పైగా వర్షపాతం లోటు కనిపిస్తోంది. సరైన వర్షాలు లేక గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే గ్రౌండ్ వాటర్ లెవెల్ 2.5 మీటర్స్ లోతుకు పడిపోయింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీటి కొరత పెరుగుతోంది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో వేలాది మంది నగరవాసులు మంచినీటి ట్యాంకర్స్ కోసం జలమండలిని సంప్రదిస్తున్నారు. ఈ ఒక్క మార్చి నెలలోనే 168,000 ట్యాంకర్ల నీటిని జలమండలి సరఫరా చేసింది. ఇది గత సంవత్సరం మార్చి నెలతో పోల్చుకుంటే 60,000 ఎక్కువంట. దీన్ని బట్టి నీటి ఎద్దడి ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు కూడా గిరాకీ పెరిగింది. ప్రస్తుతం ఓ పక్క కృష్ణా జలాలు, మరోవైపు గోదావరి నీరు నగరానికి సమృద్ధిగా అందుతున్నాయి. చాలా నివాస ప్రాంతాల్లో వాడుక నీరు కూడా బోర్ లేకుండా ఇవే వాడుతున్నారు. నీళ్ళు వస్తున్నాయి కదా అని ఇష్టారాజ్యంగా వాడేస్తే కనుక బెంగళూరు లాంటి పరిస్థితి హైదరాబాద్లో కూడా రావచ్చు. అందుకే సాధ్యమైనంత పొదుపుగా నీటిని వాడాలి అని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. పైపులు పెట్టి కార్లు, 2 వీలర్లు క్లీన్ చేయటం, పార్కింగ్ ఏరియాలు శుభ్రపరచడం, ఇతర ఆరుబయట ప్రాంతాలు కడగటానికి నీటిని వృధాగా వాడొద్దని సూచిస్తున్నారు. ఇంటి ముందు మడుగు చేస్తే గనక జరిమానాలు కూడా విధిస్తామంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జరిమానాల గురించి కాకపోయినా నీటి ఎద్దడి వస్తే పడే ఇబ్బందులను ఒక్కసారి గుర్తు చేసుకుని వాటిని దృష్టిలో పెట్టుకుని పొదుపు మంత్రం పాటించడమే ఇప్పుడు హైదరాబాద్ వాసుల ముందున్న కర్తవ్యం. నీటిని వృధాగా చేస్తే గనక భవిష్యత్తులో దీనివల్ల వచ్చే సమస్యలు ఎదుర్కోవటంలో బెంగళూరుకి ఏమాత్రం హైదరాబాద్ తీసిపోదు కనుక తస్మత్ జాగ్రత్త. నీటిని పొదుపుగా వాడండి.